వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తేనెటీగ ధైర్యం. ఒకప్పుడు పచ్చని అడవిలో పూల సువాసనల మధ్య ఓ చిన్న తేనెటీగ జీవించేది. అది రోజూ ఉదయాన్నే లేచి తన గూడు నుండి ఎగిరిపోతూ పూల నుంచి తేనె సేకరించేది. తేనెటీగ చిన్నదిగా ఉండేదే కాని దానికి ఉన్న చిత్తశుద్ధి, పని పట్ల నిబద్ధత, స్నేహపూర్వక వైఖరి చాలా పెద్దవి. అయితే కొన్నిసార్లు తన చిన్నతనాన్ని తక్కువగా భావిస్తూ తాను పెద్దవాళ్లకు ఏమాత్రం సమానం కాదేమోనని బాధపడేది. ఒకరోజు తేనెటీగ అడవి చివర ఉన్న చెరువు వద్దకు వెళ్లి నీళ్లు తాగుతుండగా అక్కడే గద్ద, ఎలుగుబంటి, సింహం వంటి పెద్ద జంతువులు గుర్గుర్మని చేస్తూ మాట్లాడుకుంటుండేవి. అవన్నీ తమ శక్తి, పరాక్రమం గురించి పొగడ్తలు చెప్పుకుంటూ నమ్ముకున్న మాటేంటంటే, చిన్న జీవులు అడవికి ఎటువంటి విలువ ఇవ్వలేవు. తేనెటీగ వీటి మాటలు విని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాని ఆమె మనసులో కొంచెం గాయమైంది. ఒక ఉదయం అకస్మాత్తుగా అడవి పొదల్లో మంటలు చెలరేగాయి. ఎండవేసవి కారణంగా పొడి గడ్డి ఒక్కసారిగా నిప్పు పట్టుకుంది. గాలి వేగంగా వీచడంతో మంటలు ఒక్కసారిగా విస్తరించాయి. పెద్ద జంతువులు భయంతో పరుగులు తీస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాయి. కాని ఎవరు మంటలను ఆపాలో, ఎలా ఆపాలో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు తేనెటీగ తన చిన్న రెక్కలతో పైకి ఎగిరింది. అగ్నిని చూసి వెంటనే ఓ ఆలోచన వచ్చింది. ఆమె ఊరి పక్కనే ఉన్న పొలాల్లో రైతుల వద్దకి వెళ్ళి గుమ్ 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 అంటూ చుట్టూ ఎగిరింది. ఒక్కసారిగా వారి దృష్టిని ఆకర్షించింది. ఒక రైతు ఆమె ఆవేశాన్ని గమనించాడు. తేనెటీగ ఎగిరే దిశను గమనించి తనతో పాటు ఇతర రైతులను తీసుకుని అడవివైపు పరుగెత్తాడు. రైతులు నీటి ట్యాంకులు తెరిచి నీటిని చల్లగా మంటలను అదుపు చేశారు. అలా పెద్ద ప్రమాదం నుండి అడవి మరియు అందులోని జీవాలు గట్టెక్కాయి. మంటలు ఆగిన తర్వాత గద్ద, సింహం, ఎలుగుబంటి మొదలైన పెద్ద జంతువులు నివ్వెరపోయాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఓ చిన్న తేనెటీగ తాము చేయలేని పని చేసింది. వారు నిటారుగా తేనెటీగ వద్దకు వచ్చి తలవంచి ధన్యవాదాలు చెప్పారు. సింహం ధైర్యంగా అన్నది, నీ ఆకారం చిన్నది కావచ్చు, కాని నీ ఆత్మ బలంగా ఉంది. నిన్ను తక్కువగా చూడడం మా తప్పు. నీవు నిజమైన అస్తిత్వాన్ని చూపించావు. అప్పటి నుంచి అడవిలో ఎవ్వరూ ఎవరినీ ఆకారం ప్రకారం అంచనా వేయకుండా గుణం, మనసు, ధైర్యాన్ని గౌరవించటం ప్రారంభించారు. తేనెటీగ తాను చిన్నదైనప్పటికీ ఇతరుల నేస్తంగా, గౌరవించదగిన ప్రాణిగా మారింది. నీతి: ఎవరి ఆకారం, శరీర పరిమాణం, శక్తి చూసి వారిని తక్కువగా అంచనా వేయకూడదు. చిన్నవాళ్లు కూడా గొప్ప పని చేయగలుగుతారు. ధైర్యం, ఆలోచన, సమయస్ఫూర్తి ఉంటే ప్రతి ఒక్కరూ విలువైనవారే. Thank you so much for watching. Please like, share and subscribe.